నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి దేవాలయం గురించి మాట్లాడుకుందాం. అది ఎక్కడుందంటే మహారాష్ట్రలోనే ఉంది, విరార్ దగ్గర జీవధాని మాతా దేవాలయం. అది కొండ మీద ఉంటుంది. మామూలు దానికన్నా కూడా 1375 మెట్లు దాకా ఉంటాయి. అంటే అక్కడ దాకా మనం అలా వెళ్ళలేం కాబట్టి మొన్నటి దాకా రోప్వే ఉండేది ఒకప్పుడు దాకా. తర్వాత దాన్ని మళ్ళీ ఇది చేసి చిన్న చిన్న ట్రైన్స్ టైపులో తయారు చేశారు. అది ఒక 2 బోగీల కంటే ఉండదు. అది ఎలాగ వెళుతుంది పైకి, 5 to 10 minutesలో వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేయచ్చు. జీవధాని టెంపుల్ యొక్క విశిష్టతను ఏంటి అంటే, జీవధాని మాతా దేవాలయం అన్నది ఏంటంటే అమ్మవారికి సంబంధించిన దేవాలయం. అక్కడ మనం చూస్తే ఒకానొక శక్తిపీఠం మనకి లోనోవాల దగ్గర కూడా ఒకటి ఉంది. అక్కడ ఏంటంటే మాహూర్గఢ్ దగ్గర రేణుకాదేవి, ఏకవీరాదేవి టెంపుల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అక్కడ దానికి సంబంధించినట్టుగానే ఇక్కడ ఈ దేవాలయంలో కూడా జీవధార మాత అంటే ఏంటంటే మనిషికి జీవధార లాంటిదే సంపద, అంటే జీవితమే అనేది ఒక సంపదలాగా భావించి దాని యొక్క ఇదేంటి, ఆ సంపద ఏంటి, జీవితానికి సంబంధించిన ఆ యొక్క సంపద అంటే ఏంటంటే మోక్షం అనమాట. దానికి సంబంధించిన విధానంగా అమ్మవారిని అక్కడ చాలా ఇదిగా కొలుస్తారు. కొండ మీద ఉండడం జరుగుతుంది. ఇది ఎవరు ఏర్పరిచారు ఇది అన్ని, దీని యొక్క కథను కూడా మనం చూసుకున్నట్లయితే ఆ స్థల పురాణంలో అక్కడ దానికి పాండవులు అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో వాళ్ళు శూర్పణఖ అనే ప్రదేశానికి వచ్చినప్పుడు దాని దొరకు విరార్ అని ఇప్పుడు పేరు వచ్చింది. ఆ ప్రదేశంలో వాళ్ళు వచ్చి అక్కడ పరశురాముడు యొక్క దేవాలయం, విమలేశ్వర దేవాలయం సందర్శించి అక్కడి నుంచి వాళ్ళు ప్రభాస్కి వెళ్ళిపోదామని ప్రయత్నాల్లో ఉండగా ఇక్కడ వాళ్ళు ఆ ప్రదేశానికి వాళ్ళు ముచ్చటపడి అక్కడ ఒక కొండ గుహలో అమ్మవారిది అంటే ఏకవీరాదేవిగా భావించి ఒక ప్రతిష్ఠ చేసి అమ్మవారిని పూజించేవాళ్ళు. అలా చేస్తూ అక్కడ కొంత దూరంలో రకరకాల గుహల్లో కూడా వాళ్ళు చిన్న చిన్నవి అన్నీ ఏర్పరచుకుంటూ అందరూ స్టే చేయడానికి వీలుగా ఏర్పరచుకుంటూ వాళ్ళు పాండవుల కాలంలో వాళ్ళు అలా చేశారు. ఆ యొక్క అందరూ కూడాను ఆ చేసినప్పుడు దాన్ని పాండవ డోంగ్రి అంటారు. ఆ యొక్క గుహల్లో చిన్న చిన్న వాటిల్లో అక్కడ ఆ రకంగా ఉండడం, అలాగే అక్కడికి వెళ్ళిన యోగులందరూ కూడా అక్కడ ఉండి అమ్మవారిని దర్శించుకోవడం, ఈ జీవధార దేవిగా అమ్మవారిని వాళ్ళు ప్రతిక్షేపించి అమ్మవారికి ఏకవీరాదేవికి ప్రార్థనలు చేయడం అన్నీ కూడా ఈ యొక్క పాండవుల కాలంలో జరగడం. తర్వాత కాలక్రమేణా ఈ కలియుగం వచ్చేసిన తర్వాత అది కొంత మరుగున పడడం, అక్కడ ఆ దేవాలయానికి వెళ్ళే వాళ్ళు తక్కువ అవ్వడం, ఇలాంటివి అయినప్పుడు అక్కడ ఆ ప్రదేశానికి అక్కడ పశువులు కాసుకునే వ్యక్తి ఉన్న సందర్భంలో ఆ ప్రదేశానికి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వెళ్ళినట్టుగాను ఆయన దగ్గర ఈ వ్యక్తి నాకు ఇష్టమైన కులదేవ అమ్మవారిని చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన తప్పకుండా నువ్వు ఇక్కడ ఉండే గోమాతని నువ్వు పూజ చేసుకుంటుంటే అమ్మవారి యొక్క దర్శనం అవుతుందని చెప్పినట్టుగా అమ్మవారి యొక్క దర్శనం కోసం అతను చేయగా అతను పశువులు కాసుకుంటూ ఆయన చెప్పిన విధానంగా ముందుకు వెళుతున్నప్పుడు అనుకోకుండా అతని దగ్గర ఉండే ఒక ఆవుకి సంబంధించి ఆవు ముందుకి వెళుతున్నప్పుడు ఆవుకి సంబంధించిన యజమాని ఎవరో అతనికి అర్థం కాక ఆవుని ఫాలో అవుతూ అతను వెళ్ళినప్పుడు అక్కడ పైన ఒక సుందరమైన స్త్రీ కనబడినప్పుడు అతనికి గుర్తొస్తుందన్నమాట, నాకు జీవధార మాత అయి ఉండొచ్చు అని చెప్పి అతను అనుకుని, అమ్మ ఇప్పటిదాకా మీ ఆవుని నేను చూశాను కదా, నాకు దానికి సంబంధించిన దానికి మీరు బెత్తం అంటే ధనం ఇవ్వాలి అన్నట్టుగా అడిగినట్టుగాను దానికి అమ్మవారు ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు నాకు మీరు ఇచ్చే ధనం రూపంలో కాకుండా అంటే అది టచ్ చేసే స్పర్శ రూపంలో కానీ తర్వాత పదాల రూపంలో కానీ వాసన రూపంలో కానీ అంటే ఏ రకంగా ఇది చేసినా అది పాడవని విధానంగా నాకు కావాలి అంటే, ఇదేంటి ఇంత చక్కగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరు ఏంటి బాబు ఇలాగా ఇంత వర్ణాశ్రమ ధర్మాల్లా మాట్లాడుతున్నావు అని అంటే, నాకు ఇదంతా కూడా నేర్పించింది ఈయన అన్నట్టుగా శంకరాచార్యులు గారి గురించి చెప్పినప్పుడు, తప్పకుండా ఇప్పుడు నువ్వు చూసిన ఈ ఆవు ఇది కామధేనువు, మామూలు ఆవు కాదు, ఇది నీ పూర్వీకుల్ని కూడా వైతరిణి నదిని దాటించి చక్కగా పైకి స్వర్గానికి పంపించింది. నువ్వు అడుగుతున్నది ఏంటి అంటే అలా దేనికి అంటనిది అంటే నువ్వు అడుగుతున్నది మోక్షం గురించి అడుగుతున్నావు, సరే నీకు మోక్షాన్ని ఇచ్చానని చెప్పి అమ్మవారు అన్నట్టుగాను అప్పుడు ఆ ఆవు 2 పాదాలు యొక్క కొండ మీద మరి 2 పాదాలు స్వర్గలోకంలో పెడితే దాని మించి ఆయన వెళ్ళినట్టుగా అంటే ఇప్పటికీ ఆవు యొక్క పాదముద్రలు ఉన్నట్టుగా చెప్తారు. అంటే ఈ జీవధార మాత అంటే ఏంటంటే వ్యక్తికి మోక్షాన్ని అందించే దేవతగా కొలుస్తారు. ఇదంతా కూడా అక్కడ ఉండే ఒకనొక అమ్మాయి చూసి, అమ్మ నాకు కూడా నా బిడ్డను ప్రసాదించమనంటే తప్పకుండా అని చెప్పి అమ్మవారు చెప్తే, నాకే కాదు నాలాగా ఎంతోమంది స్త్రీలకి ఈ రకమైన విషయంలో మీరు సహాయం చేయాలి అంటే తప్పకుండా కలియుగంలో నేను ఇక్కడ ఈ కొండల లోపల కింద భాగంలో నేను ఒక గుహలో కింద నేను ఉంటాను, దాంట్లో మీరు ఎవరినో వచ్చినా ఒక బేటల్ నట్ సంబంధించింది వేసినట్లయితే ఎలా అయితే మాహూర్గఢ్ దగ్గర ఎలా అయితే చేస్తారో అలా ఇక్కడ కూడా నాకు చేసినట్లయితే నేను తప్పకుండా అనుగ్రహిస్తాను అన్నట్టుగా అమ్మవారు చెప్పినట్టుగాను ఇప్పటికీ కూడా అది చాలా చక్కగా ఆ దేవాలయం ఎలా ఉంటుందంటే పైదాకా ఆ ట్రాలీలో వెళ్ళినట్టుగాను
అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఈజీగా దర్శనం. అది నవరాత్రుల్లో చాలా విశేషంగా ఉంటుంది అమ్మవారి దర్శనం. అక్కడ చిన్న కృష్ణుడి దేవాలయం కూడా ఉంటుంది పక్కన. దాన్ని దాటుకుని కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే అమ్మవారి దర్శనం చాలా చక్కగా ఉంటుంది. ఆ ప్రదేశం అంతా కూడా మెట్లెక్కి వెళ్ళడం అనేది చాలా కష్టం కనుక దీంట్లో వెళ్తే వెళ్ళొచ్చేయచ్చు తొందరగానే. అక్కడ అమ్మవారికి చక్కగా నవరాత్రి సందర్భంలో విశేషంగా పూజలు అవి చేస్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి చక్కటి లేటెస్ట్గా మంచి పాలరాతి విగ్రహంలాగా పెట్టారు. ఆ కొండ కింద గుహలో ఎక్కడో అమ్మవారు ఉన్నట్టుగానే చెప్తారు. కాబట్టి ఇది జీవదాని మాత అంటే అర్థం ఏంటంటే వ్యక్తికి జీవనము అనేది ధారగా ఇచ్చేది. ఆ సంపద ఏదో కాదు, జీవధార అంటే ఏంటంటే మోక్షం అన్నట్టుగా, వ్యక్తికి కావాల్సిన సంపద అదే అన్నట్టుగా ఆ దాంట్లో అర్థం. మొత్తం నార్త్ ఇండియన్స్ అక్కడ విరార్ అంటే ఇది కూడా ముంబైకి దగ్గరగానే ఉంది, ఒక 80 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళినట్లయితే విరార్ అంటారు ఈ ప్రదేశాన్ని. అక్కడ విరార్ అన్న మాట కూడా ఏక వీరాదేవ్ అనే పేరు నుంచి వచ్చిందన్నట్టుగా కూడా చెప్తారు. చాలా విశేషమైన దేవాలయం ఇది, చాలా చక్కగా ఉంటుంది. తప్పనిసరిగా అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్కారం.